గీత గోవిందమ్మా అన్న ఏం లేదన్న, మీరు అసలు సినిమా చూడకండి అన్న ప్లీజ్. వాడు కొండ ఫ్యాన్, సినిమా మధ్యలో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిడన్న వాడు, చూడకున్నాడా సినిమా? వద్దు, సీరియల్ చూసినట్టు సీరియల్ ఏమి నచ్చలేదన్న, ఒక హైలైట్ అన్న సీనే లేదు. హైలైట్ అసలు నువ్వు అరే ఈ సీన్ బాగుంది అన్న సీనే లేదన్న. కాంబినేషన్ కూడా బాగాలేదన్న, నువ్వు సినిమా చూస్తే తెలిసిపోతుంది. కామెడీ అయితే వేస్ట్, అసలు నవ్వే రాదు. నవ్వు కూడా రాలేదన్న, మా ముఖాలు మేము చూసుకొని నవ్వుకున్నాం. డైరెక్టర్ ఆలోచించిన విజన్ బాగుంది కానీ అతను చూపించడం బాలే, అసలు బాలే. సినిమా బాగుంది. బేసిక్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. బేసిక్లీ ఏంటంటే సైన్స్ గొప్ప శాస్త్రాలు గొప్ప అన్న దానికన్నా బంధాలు గొప్ప అని నిరూపించాడు. బాగుంది సినిమా. థ్యాంక్స్. ఉంటాయి అనమాట, అంటే బ్లడ్ బ్యాంక్ లో కలిసిన తర్వాత వీళ్ళకి ఫ్యాన్ పేజ్ కి మెసేజ్ చేసిన. సో తనకు నచ్చింది అనమాట, కొంచెం నా క్యారెక్టర్ నచ్చింది, తర్వాత లవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. సో తర్వాత మళ్ళీ ఎందుకో కొన్ని కారణాల వల్ల కన్ఫర్మ్ చేయలేదు నాకు. సో కన్ఫర్మ్ చేయకుండా వేరే వాళ్ళని యాడ్ చేసింది అనమాట. ఇలా యాడ్ చేస్తూ మొత్తం ప్రపంచంలో ఈ 30 మంది అమ్మాయిలు యాడ్ అయిపోయారు అనమాట. అందులో పూనం కౌర్ కూడా ఉన్నదనమాట. పూనం కౌర్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యాడ్ అయిపోయారు అనమాట. ఇప్పుడు సీరియల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఎవరెవరు ఉన్నారు అనేది మీకు కూడా అర్థమైపోతుంది. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదా? అందరికీ తెలుస్తుంది కదా. నేను ఫాలో చేస్తా కానీ నేను చేసేది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి నేను చేసే ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ అన్నా. కాకపోతే ఈ ఇండస్ట్రీలో సినిమాలో పవన్ కళ్యాణ్ అయితే ఫాలో చేస్తాం కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా. చిరంజీవి ఓకే, స్వీట్ అండ్ స్మార్ట్ సపోర్టర్ సాయి స్టైల్లో చెప్పేద్దాం రివ్యూ. ఓకేనా, చాలా బాగుంది మూవీ. అయితే హిట్ కాదు, బాగుంది. సపోర్టర్ సాయి స్టైల్లో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రొటీన్ స్టోరీ, రొమాంటిక్ స్టోరీ, సమంత ఫిగరు, పెరిగింది షుగరు, బెల్లంతో పోరు, విజయ్కి తప్పలేదు, బెల్లానికి పొగరు, తగ్గుద్ది హుషారు, పెళ్ళైతే నువ్వే నరనరన, పోతావు పైకే నరనరన, బ్యాట్లర్ గా నువ్వే నరనరన, బతికుంటావు నువ్వే నరనరన. ఇలా ఉంది. అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే స్టోరీ తీసుకున్నారు, రొటీన్ స్టోరీ. బట్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. పెళ్లి చేసుకోవద్దు నా మాటేనంటే అని చెప్పి చక్కగా చెప్పారు అనమాట. పెళ్లి చేసుకోవద్దు, పెళ్లికి ముందు బ్యాచులర్ అందరూ బాత్రూమ్ లో ఉంటారు, పెళ్లి అయిన తర్వాత అందరూ బాధల్లో ఉంటారు అనమాట. ఇట్లా ఈ స్టోరీ చెప్పారనమాట. బ్యాచులర్ గా ఉండడం బెటర్, బాధల్లో ఉండడం వేస్ట్ అని చెప్పి మంచిగా చెప్పారు. మూవీ అయితే చాలా బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్, నచ్చింది. అప్పుడప్పుడు కొంచెం తగ్గింది మూవీ, అంతా బాగుంది. లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే హిందూ ధర్మం అనేది చాలా ముఖ్యం మనకి. ఈ నాస్తికుడు ఆస్తికులు అస్తికులు ఏం వచ్చినా సరే పనికిరావు, హిందూ ధర్మం అనేది ముఖ్యం. అదొకటి మంచి చూపించారు సినిమాలో. నాకైతే నచ్చింది మూవీ. హిట్, ఓకే, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, హిట్, బాగుంది మూవీ అయితే నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అదే చెప్తున్నా, హిందూ ధర్మాన్ని ఒకటి చూపించారు. సో ఆల్రెడీ లవ్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ, బట్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చూపించారు. సో దానివల్ల అంతే. అవుట్ ఆఫ్ 3.5.